ఆదిపురుష్. ఫస్ట్ ఒక డిస్క్లైమర్ ఇస్తాను. నార్మల్ థియేటర్స్లో 3D మాత్రం అస్సలు చూడకండి, చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే ఘోరం. అండ్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో జేమ్స్ కెమెరూన్ అవతార్ 2ని ఏం చేయలేకపోయింది. ఇంకా ఓమ్రాత్ గారు 3D విజన్ కోసం ఎంత కష్టపడినా రిజల్ట్ ఏముంటుంది. అండ్ బెటర్ టు గో 2D చూడమని నా సజెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ విషయానికి వస్తే, రాముల వారు తన సతీమైన సీతమ్మదేవితో 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళినప్పటి నుండి రావణాసుని అంతం చేసే వరకు మూవీ రన్ అవుతుంది. సో స్ట్రైట్గా పాయింట్గా వచ్చేస్తే, ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇది ఒక విజువల్ వండర్, అద్భుతమైన దృశ్య కావ్యం, ఇలాంటివి నేను చెప్పలేను. కానీ కేవలం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ నుంచి చెప్పాలంటే ఇట్స్ జస్ట్ అన్ యావరేజ్ మూవీ. డైరెక్టర్ ఓమ్రాత్ గారు ఆదిపురుష్ మూవీ ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు స్క్రీన్ ప్లేన్ ఇంట్రెస్టింగ్ సీక్వెన్సెస్తో ఎంగేజింగ్గా తీసుకెళ్ళడానికి చాలా జెన్యూన్గా కష్టపడ్డారు. అండ్ అందరికీ తెలిసిన ఈ హిస్టరీని కంప్లీట్ 3 అవర్స్లో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలివేషన్స్ ఉండేలాగా పేపర్ మీద బాగా రాసుకున్నారు. కానీ ప్రాబ్లం అంతా అవుట్పుట్ ఎగ్జిక్యూషన్లోనే వచ్చింది. అండ్ కొన్ని హైలైట్ అవ్వాల్సిన సీన్స్ని ప్రాపర్గా కన్వే చేయలేకపోయారు. అండ్ యాక్షన్ పార్ట్స్ని మరీ ప్రొలాంగ్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ ఇట్స్ ఓకే, అది ప్రాబ్లం కాదు. కానీ VFX వరకు సరిగ్గా లేకపోవడం వల్ల మనం ఆ యాక్షన్ పార్ట్ని ఎంజాయ్ చేయలేం. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ చాలా ఇరిటేటింగ్ అనిపించింది. సారీ టు సే 500 కోట్ల ఏవో బడ్జెట్ పెట్టి కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. అండ్ మన హిస్టరీ నుంచి తీసుకున్న స్టోరీ అయి ఉండొచ్చు, కానీ దాని ప్రెజెంట్ మోడర్న్ ఎరాలో ఆడియన్స్కి నచ్చేటట్టు చాలా లిబర్టీ తీసుకుని ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం కొన్ని ఫిక్షనల్ చేంజెస్ కూడా చేశారు. మేబీ అది కొంతమందికి నచ్చొచ్చు, ఇంకొంతమంది పాయింట్అవుట్ చేయొచ్చు. బట్ ఇలాంటి రిలీజన్ బేస్డ్ స్టోరీస్ని టచ్ చేయకుండా ఉంటేనే బెటర్. దీనికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలని నాకు అనిపించింది. కేవలం 2 మూవీస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఓమ్రాత్ గారు ఇది సెలెక్ట్ చేసుకుని తప్పు చేశారు. అండ్ కమింగ్ టు ది మూవీ ప్రోస్ అండ్ కాన్స్, ప్రెజెంట్ మోడర్న్ ఎరాలో చాలా కొద్ది మంది మాత్రమే లార్డ్ డ్రామా రోల్కి సెట్ అవుతారు. అండ్ ఆ విషయంలో మన ప్రభాస్ గారు ది బెస్ట్ అని చెప్పాలి. తన ఫేస్లో ఉండే రియాలిటీ అండ్ కళ్ళల్లో ఉండే ఇంటెన్సిటీ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ రోల్. అండ్ జానకి క్యారెక్టర్ చేసిన కృతి సనన్ కానీ, లంకేష్ క్యారెక్టర్ చేసిన సైఫ్ అలీ ఖాన్, వీరు ముగ్గురు ఈ మూవీకి మేజర్ అడ్వాంటేజ్. అండ్ ఈ కాస్టింగ్ని సెలెక్ట్ చేసినందుకు డైరెక్టర్ ఓమ్రాత్ని అప్రిషియేట్ చేయాలి. అండ్ రెస్ట్ ఆఫ్ ది కాస్టింగ్ అంతా వాళ్ళ రోల్స్కి జస్టిఫై చేశారు. అండ్ టెక్నికల్ సైడ్ VFX వరకు కంప్లీట్ డౌన్ఫాల్ చేసింది. బట్ ఈ మూవీలో ఉండే ఎలివేషన్ సీన్స్ అన్నింటినీ VFX ఎంత డౌన్ చేసిందో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత నిలబడడానికి ప్రయత్నించింది. అండ్ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవి రెండు ఈ మూవీకి బ్యాక్ బోన్గా వర్క్ చేశాయి. అండ్ ఇంకా నెగిటివ్స్ అయితే, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, బట్ సెకండ్ హాఫ్ కంప్లీట్ డ్రాబ్యాక్ అని చెప్పాలి. అండ్ దానికి మేజర్ రీజన్ విజువల్ ఎఫెక్ట్స్. ఫస్ట్ టైం ఆదిపురుష్ టీజర్ చూసినప్పుడు VFX ఎలాంటి హారబుల్ ఇంప్రెషన్ ఇచ్చిందో మూవీ కూడా అలానే అనిపించింది. కేవలం 1-2 తప్పించి రెస్ట్ ఆఫ్ ది మూవీ అంతా VFX టోటల్ డౌన్ఫాల్ చేసింది. అండ్ మోర్ ఓవర్ రన్ టైం 3 అవర్స్ ఉండడం ఆడియన్స్ పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. ఇంకా చెప్పడానికి చాలా ఉంది, బట్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫైనల్గా ఇట్స్ ఏ వన్ టైం వాచబుల్ మూవీ. అండ్ ఏ థియేటర్లో 3D చూస్తున్నామో అది మాత్రం ముఖ్యం బిగులు. ఓకే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.